welcome to our channel. Welcome to channel. సో మా చెరిగాడు ఎలాగో ఇంట్రొడక్షన్ ఇచ్చేసాడు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కూడా చెప్పాడు. అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా ఫ్రెండ్స్ అనే కదా, అందరి ఫ్రెండ్స్కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డే మేము నా డిగ్రీ ఫ్రెండ్స్తో 12 years ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట. సో పెద్ద ప్లాన్ ఏం లేదు, లంచ్కి వెళ్ళి లంచ్ చేసుకొని ప్రశాంతంగా మాట్లాడుకొని కొంచెం అలా అలా స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఎందుకంటే ఎక్కడన్నా వెళ్తే అక్కడ వేరే దాని మీద కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి, అట్లా కాకుండా జస్ట్ వెళ్ళి లంచ్ చేసుకొని కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకొని వచ్చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ వ్లాగ్ అంతా మేము ఎలా స్పెండ్ చేసాం అనేది ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈ ఛానల్లో ఆఫ్టర్ లాంగ్ 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 టైం ఒక వ్లాగ్ వస్తుంది. ఇప్పుడు ఇదే అనమాట ఫ్రెండ్షిప్ డే వ్లాగ్. అంటే ఎలా స్టార్ట్ చేయాలి అనుకున్నాను, సో ఫ్రెండ్షిప్ డే అయితే బాగుంటుంది అని అనిపించింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము ఇప్పుడు వెళ్తాం, మా ఫ్రెండ్స్ వస్తున్నారు అండ్ మేము కూడా వెళ్ళాలి ఒక దగ్గరికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. హాయ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐషా మీ ఇద్దరు చెప్పుకోండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చెప్పు తమ్ముడు, చెప్పు, షేక్ హ్యాండ్ ఇవ్వు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. అండ్ ఒకటి బ్లింకిట్లో ఆర్డర్ చేసామన్నమాట, దానికోసం వెయిట్ చేస్తున్నాం. సో దీనికోసం మేము ఇప్పటిదాకా వెయిట్ చేసామన్నమాట. ఫ్రెండ్షిప్ డే అని చెప్పి మేము ఇలా ఇవి తీసుకున్నాం, బ్రేస్లెట్స్ ఒక్కొక్కరం ఒక్కొక్కటి పెట్టుకున్నాం అన్నట్టు. నాకు ఇంత కష్టపడి ఇన్స్టెంట్గా ఆర్డర్ చేసుకుంటే నేనే ఇది ఇరగ్గొట్టేశాను. సో ఇరగ్గొట్టినందుకు పనిష్మెంట్గా అది నేనే పెట్టుకుంటున్నా. సో ఇది ఓకేనా? లేదంటే మేము దీపుతో ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఆమెకి ఇచ్చి లాస్ట్లో చెప్దాం అనుకున్నాం, అదొక డ్యామేజ్ పీస్ అని. సో మేము ఇంకా చాలా లేట్గా వెళ్తున్నాం. అక్కడ ఆల్రెడీ మా దీపు డార్లింగ్ వచ్చేసింది, వెయిట్ చేస్తుంది, వీడియో కాల్ చేస్తుంది. మేము ఎక్కడ ఉన్నామని తెలుసుకోవడానికి వెళ్తున్నాం. యాక్చువల్లీ మాది నీకు తెలుసా ఇది 12 years ఫ్రెండ్షిప్ అని? ఏమైతే 12 years కరెక్ట్గా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 12 years అయింది. మొన్ననే సెలబ్రేషన్స్, అప్పుడే మనది డిగ్రీ స్టార్ట్ అయింది. 12 years అనమాట. హ్యాపీ ఫ్రెండ్షిప్. సో ఈ 12 years ఫ్రెండ్షిప్లో మేము ఎన్నిసార్లు మాట్లాడుకోకపోయినా మళ్ళీ లాస్ట్కి మూసుకొని మాట్లాడుకోవాల్సిందే. సో మాలో మాకు అప్పుడప్పుడు చిన్న చిన్న వచ్చినా కూడా మేము లాస్ట్కి మళ్ళీ ఇలా కలిసిపోయి సిగ్గు లేకుండా అయితే అందరం. ఇప్పుడు నాకు దీపుకి చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు కలుస్తాం, అక్కడ ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది, మళ్ళీ అప్పుడే కలిసిపోతాం. ఇంకా ఈవిడితే మనకేం లేవులే, సరే లేవని చెప్పు, సరే ఏమున్నా మేము మళ్ళీ వెంటనే కలిసిపోతాం. సో ఇప్పుడు మాన్స కూడా ఇంకొక ఫ్రెండ్ యాడ్ అవుతుంది. సో తను మొన్న నా గురించి ఒకటి చెప్పింది, అది నేను చెప్తా. అదే మీరు ఎంత మాట్లాడినా నా వాయిస్ వినగానే నరాలు జివ్వుమంట. సో అలాంటి ఒక ఫ్రెండ్షిప్ అనమాట. అంటే ఎప్పుడు కలుసుకొని ఏమి ఉండదు, అంటే రోజు కాల్స్ ఏం మాట్లాడుకోము, మెసేజెస్ కూడా ఏదో గ్రూప్స్ ఉంటాయి బట్ అవి అలా పడుంటాయి. సో ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీట్ అయినా కూడా మాకు అదే బాండింగ్ ఉంటుంది అని చెప్పి మా మాన్స చెప్పింది. కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది కానీ అండ్ నేను కూడా చాలా డేస్ తర్వాత కొంచెం వీళ్ళని కలవడం. మేకప్ అసలే కాస్ట్లీ మేకప్. సో ఏం చెప్తున్నా, ఎలాంటి గొడవలు ఉన్నా వీఆర్ లైక్ మళ్ళీ ఆల్ టుగెదర్. బ్రైట్నెస్ తగ్గిపోయింది, రియాలిటీ బయటకు వస్తుంది, ఇట్లా పెడతా. వీఆర్ లైక్ మళ్ళీ ఆల్ టుగెదర్. వద్దులే, ఈ యాంగిల్ బాగుంది. సో ఇక్కడ నుంచి మాట్లాడతాం. మనం ఎప్పుడు ఇట్లా ఊరికి ఫ్రెండ్షిప్ డేస్ కూడా చేసుకోమనుకుంటాం, ఏం చేసుకోము. అప్పుడు ఒకసారి మనం అక్కడ డీర్ పార్క్ వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం అందరం. ఫ్రెండ్షిప్ డిగ్రీలోనే ఉన్నాం. ఫోటో షూట్స్ గైస్ ఇలా అనుకుంటూ ఆ ఫొటోస్ చూస్తే ఇప్పుడు దారుణంగా ఉంటాం మేము. పెట్టాలి ఒక ఫోటో, అది తీసుకొచ్చి ఇక్కడ పెడతా సైడ్కి, చూడండి ఎలా ఉన్నాము.
యాక్చువల్లీ అక్కడ బటర్ఫ్లైస్ అవన్నీ వస్తాయి అనమాట. సో బాగుండేది పార్క్ అప్పట్లో. ఒక్క నిమిషం ఉండవా? ఆ ఫేసెస్ తీసుకొచ్చి ఆడ పెట్టినాం అనుకో, వీళ్ళు ఎవరు అసలు. అండ్ ఈ వీడియో త్రూ నేను ఒకరిని గుర్తు చేసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు. శ్రావ్య, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డార్లింగ్. అది నువ్వు నాకు ఫ్రెండ్వి, ఒక బ్రదర్వి, ఒక సిస్టర్వి. మనం మళ్ళీ రాఖీ కూడా తీసుకున్నాం. సో ఎక్కడున్నా కూడా షీఈ్ ఆల్వేస్ అ బెస్ట్ ఫ్రెండ్. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు. నువ్వు చెప్పావా శ్రావ్యకి? చెప్తాను ఇప్పుడు నువ్వు డీప్ గా ఏదో కొటేషన్స్ చెప్తావేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శ్రావ్య. సో వచ్చేసాము. సార్ నువ్వు చూడకుండా తల దించుకున్నావు, అప్పుడే తీద్దాం అనుకున్నాం. హాయ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వ్లాగ్ స్టార్ట్ చేసిన. వ్లాగ్ ఏమైంది దీపు నీకు ఇప్పుడు? ఎందుకు హర్ట్ అయ్యావు నాకు చెప్పు. సో ఈ బాధ ఏంటంటే మేము వెస్టర్న్లో వచ్చామంట, మీరు ట్రెడిషనల్గా వచ్చింది. ఎంత బాగున్నావు తెలుసా నువ్వు. పద్ధతికి మారు పేరు సాయి దీపిక. నాకు అర్థం కాదు. నీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తా చూడు, అదిరిపోతుంది. సాంగ్ ఫ్రెండ్షిప్ డే ఈవెంట్. So she is our Deepu. Happy friendship day. Here comes our gang leader. Hello, celebrity. Hi. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అవుతుంది బట్టల గురించి. ఈమె చూడు వీడియోకి అడ్డం వచ్చి. నాకు ఇక్కడ ఒక అవమానం జరిగింది. నేను ఇక్కడ బ్లాగ్ పెడుతున్నానంటే ఈమె ఉంది కదా, ఈ దిస్ క్యాండిడేట్ ఎట్లా ఉందంటే చల్ ఆమె ఛానల్ ఎవ్వరు చూడాడు, పెడితే పెట్టని ఏంది అంటుంది. గైస్ దిస్ గర్ల్, మీరు దీనికైనా నన్ను ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వాల్సిందే. ఇప్పుడు నువ్వు మాట్లాడేది వినపడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆమె ఏమంటుందంటే ఐఎమ్ సో సారీ కీర్తన అట్లా అన్నందుకు అని చెప్తుంది. సో దీపు నాకు సారీ చెప్పింది గైస్ ఈ గ్యాప్ లో. మళ్ళీ సండే నాన్ వెజ్ మానేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? నేను కూడా. అప్పుడు మనం అందరం వెజ్ తినొచ్చు సండే రోజు వచ్చి. హలో చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? అమృత చెప్పు. అమృత, మనం ఎక్కడికి వచ్చాం చెప్పు. ఫిషెస్. వావ్, చూడు ఎన్ని ఫిషెస్ ఉన్నాయి, కౌంట్ చేయి. వద్దా? అది ఎందుకంత కాస్ట్ అనేది నాకు అర్థం కాదు ఇప్పటికి. ఆప్రికాట్ డిలైట్ తిన్నాము, ఇష్టం లేకపోయినా. నేను నా మాంచ కోసం ఫిషెస్ నేనున్నా కదా, ప్లే ఏరియాకి తీసుకోతా. బాయ్. సో గాయ్స్, మనం ఇందాక కష్టపడి మనం ఆర్డర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం చూపిద్దాము. మానస కొంచెం అట్లనే ఉంటది. యాక్చువల్లీ మేమే ఇట్లా కోతుల్లాగా ఉంటాం. షీఈస్ వెరీ డీసెంట్. తను ఈ యొక్క ఆర్డ్నెస్ తట్టుకోలేక దానికి
వచ్చాము ఐస్ క్రీమ్ తిందామని. సో నేను కూర్చున్నాను ప్రశాంతంగా. ఏంది పోయి దీపుకి చెప్పొచ్చాము ఆర్డర్ తెస్తుందంటావా కరెక్ట్గా? ఫ్రూట్స్ సార్ ప్లీజ్ సార్ మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. ఇదేంటి చెప్పండి. ఓకే నేను పట్టుకుంటా. ఓకే సో ప్లాస్టిక్ నో. ఓకే సో గైస్ ఇది మా ఫ్రెండ్షిప్ డే ఇలా గడిచిపోయింది మస్కట్లో. మేము యాక్చువల్లీ అంత వీడియోస్ తీసుకోలేదు, మొత్తం మాటల్లోనే అయిపోయింది. అండ్ వెళ్ళిపోయే టైం. బుడి బాయ్ చెప్పు. బాయ్. అందరం చాలా డీసెంట్ గా ఉన్నాం కదా. థ్యాంక్ యూ. బాయ్. సో మేము వెళ్ళిపోతున్నాం, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి ఎవరి గుడ్డుకి దీపు బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్త. బ్యాక్ హోమ్ అయిపోయింది యాజ్ యూజువల్. నార్మల్ లైఫ్లోకి వచ్చేసాం. మదర్హుడ్ నీది ఇప్పుడు ఇలా వర్క్ చేసుకుంటుంది పాపం. ఆకలేస్తుంది గాయస్. చెప్పాలంటే అంటే మేము రైస్ ఐటమ్స్ తినలేదు, అప్పుడు తినలేకపోయాము. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ స్టార్టర్స్ అవన్నీ తినేసి కొంచెం టమీ ఫుల్ అనిపించింది, తినలేదు. ఇప్పుడు ఆటోలో మాకు కడుపులో కాలుతున్న సౌండ్లు వస్తున్నాయి గురుగురుమని. సో ఇప్పుడు తినాలని చెప్పి డిసైడ్ అయ్యాము. ఏమైంది సరే? ఎందుకు సాడ్ ఫేస్? మీ ఫ్రెండ్ బజ్జున్నాడా? ఇది మా ఫ్రెండ్షిప్ డే వ్లాగ్. అఫ్ కోర్స్ మేము ఎక్కువ క్యాప్చర్ చేసుకోలేకపోయాము, ఎందుకంటే మేము స్పెండ్ చేయడంలో బిజీ అయిపోయాము. ఏమో, బట్ మేము చాలా డేస్ అయితే కలిసాం కాబట్టి మాకు టైం త్వరగా అయిపోయినట్టు అనిపించింది. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చెప్పు సరి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అను. ఓన్లీ కూర్చొని మాటలు చెప్పుకున్నందుకే నాకు ఎందుకో టయర్డ్గా అనిపిస్తుంది, నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది. సో టయర్డ్గా అనిపిస్తుంది, కానీ ఏం చేసింది ఏం పని చేయలేదు. వెళ్ళాము, ఆర్డర్ చేసాము, తిన్నాం, మాట్లాడుకున్నాం, ఫొటోస్ దిగాము. ఓకే గైస్, దాట్స్ ఇట్. సో నా వీడియోస్ చూస్తుండండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ చెప్పు. సరే బాయ్ చెప్పు. నువ్వు ఇందాక హాయ్ చెప్పు, ఇప్పుడు బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. ముక్కు చూసి. Okay guys, bye bye.